శ్రీరామ్ అందరికి ఇది మహాభారతంలో 4వ ఎపిసోడ్ అనమాట. మీకు 3వ ఎపిసోడ్ వరకు ఎక్కడ వరకు చెప్పా అంటే జరాసంధుడి వధ గురించి అయితే చెప్పా. దాని తర్వాత ఏమవుతుందంటే కృష్ణుడు వెళ్ళి అడుగుతాడు అనమాట. అంటే వాళ్ళందరూ రాజులందరినీ విడిపించేసిన తర్వాత కృష్ణుడు వెళ్ళి అడుగుతాడు, ఇలాగా రాజసూయాగం చేయాలనుకుంటున్నాడు ధర్మరాజు, ఛత్రాధిపతి అంటే ఏక ఛత్రాధిపతి అవ్వడానికి మీరందరూ ఒప్పుకోండి అన్నట్లుగా అయితే అడుగుతాడు అనమాట. వాళ్ళందరి ప్రాణాలే కాపాడారు, వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు? సో వాళ్ళు ఒప్పుకొని వాళ్ళకి తగిన కప్పం కూడా వాళ్ళు చెల్లిస్తారనమాట. అంటే వీళ్ళందరూ ఇంకా సామంత రాజులుగా ఉన్నట్లయితే లెక్క వస్తుంది. దాని తర్వాత ఏం చేస్తారు అని అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ ధనం కావాల్సి వస్తుంది అనమాట ఆ రాజసూయ యాగం చేయడానికి. అప్పుడు ఏం చేస్తారు అని అంటే నలుగురు సోదరులు, ఎవరు? అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు. వీళ్ళు నలుగురు ఏం చేస్తారంటే ఒక దిగ్విజయ యాత్ర చేయాలనుకుంటారు అనమాట. అంటే 4 దిక్కులకి నలుగురు వెళ్ళి ఉండే రాజులందరినీ ఓడించేసేసి వాళ్ళందరినీ సామంత రాజులుగా చేసుకునేసేసి వాళ్ళ దగ్గర నుంచి కప్పం అయితే తీసుకురావాలి అన్నట్లుగా అయితే వాళ్ళు నలుగురు ప్లాన్ చేసుకుంటారు అనమాట. దాని తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ అన్నగారికి చెప్పి వెళ్తారనమాట. అర్జునుడు ఫస్ట్ ఉత్తరం వైపు అయితే వెళ్తాడు. ఉత్తరం వైపు ఉండే అన్ని రాజ్యాలను ఓడించేస్తాడు అనమాట. చాలా రాజ్యాలు అయితే మెన్షన్ చేస్తున్నాయి. అన్ని రాజ్యాలను అయితే అర్జునుడు ఓడించేస్తాడు. ఓడించేసి ఒక్కొక్కటి. ఇంకా కష్టమైంది ఏంటంటే భగదత్తుడితో కొంచెం యుద్ధం అనమాట. భగదత్తుడు ఏం చేస్తాడు అని అంటే తన చుట్టూ ఉండే ఇంకొక 2 రాజులను కూడా తన సైన్యం ఆ సైన్యాన్ని అంతటి తనలోకే కలుపుకొని వాళ్ళు ముగ్గురు కలిపి యుద్ధం చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే అర్జునుడు యుద్ధం చేస్తూనే ఉంటాడు, అలిసిపోడు, ఏముండదు, వాళ్ళందరినీ చంపేస్తూనే ఉంటాడు అనమాట. ఇంకా భగదత్తుడు కూడా అర్థమైపోయి నిన్ను యుద్ధ రంగంలో గెలవగలిగిన వాడు ఎవరు అర్జున? నేను ఇంద్రసక్కుణ్ణి, అంటే ఇంద్రుడికి ఇష్టం, అంటే నాకు ఇంద్రుడు అంటే ఇష్టం కాబట్టి నువ్వు కూడా నీ మీద కూడా నాకు మంచి అభిమానం అయితే ఉంది, నీకేం కావాలి అన్నట్లు అడిగినప్పుడు అప్పుడు అర్జునుడు చెప్తాడు అనమాట. ఏంటి అని అంటే నేను నిన్ను అంటే ఆజ్ఞాపించలేను, ప్రేమతో కప్పం చెల్లించండి అన్నట్లు అడిగినప్పుడు భగదత్తుడు కూడా ఇస్తాడనమాట. సో దాని తర్వాత ఇంకా ఏ చేసుకుంటూ అందరూ రాజుల్ని ఓడించుకుంటూ హరి వర్షం అనే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తారనమాట. అక్కడ ఏంటి అని అంటే పెద్ద జైంట్స్ ఉంటారు, పెద్ద వాళ్ళు ద్వారపాలకులే చాలా పెద్దోళ్ళు ఉంటారనమాట. వాళ్ళు అర్జునుడి స్థాయి చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు ఏ నరుడు కూడా అన్ని రాజ్యాలను జయించుకుంటూ ఇక్కడి వరకు అయితే రాలేదు. నువ్వు వచ్చావు అని అంటే ఇదే ఒక గొప్ప ఫీట్ లాంటిది. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపో, ఎందుకంటే ఇక్కడ నుంచి మనుషులకి ఎలా అంటే మనుషులు నిషిద్ధం ఈ ప్లేస్ లోకి వెళ్ళడానికి అన్నట్లయితే చెప్తాడనమాట. ఇంకా అర్జునుడు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకున్న తర్వాత అంటే నిషిద్ధం నాకు వెళ్ళకూడదు కదా, సో ఏం చేస్తాడంటే మేము ఇలాగా రాజసూయ యాగం చేయాలనుకుంటున్నాం, మీ దగ్గర నుంచి ఏదైనా కప్పం లభిస్తుందా అన్నట్లు అడిగినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుండి కొన్ని అయితే ఇస్తారనమాట. సో వాటన్నిటిని ఎన్నో రకాలు రత్నాలు, డబ్బు, అంటే ఎలా అంటే నాణ్యాలు, ఆ రోజుల్లో నాణ్యాలు, అన్ని రకాలైనటువంటి వస్త్రాలు, గుర్రాలు, ఏంటే అవి కప్పంగా ఏమి ఇస్తే అవి వాటన్నిటిని తీసుకొచ్చేసేసి అయితే వచ్చేస్తాడనమాట. ఈ పక్క ఇంకొకరు ఎవరు? భీముడు తూర్పు దిశకైతే వెళ్తాడనమాట. అక్కడ ఉండే రాజ్యాలన్నింటినీ ఓడించుకుంటూ భీముడు కూడా ఆ చుట్టుపక్కల ఉండే ఆ ధన సంపాదన అంతటిని తీసుకొని అయితే వస్తాడనమాట. ఓకేనా? ఇక్కడ ఇటు సైడ్ చూడపోతే నకులుడు వచ్చేసేసి పశ్చిమానికి అయితే వెళ్తాడనమాట. పశ్చిమానికి వెళ్ళేసేసి అక్కడ ఉండే రాజ్యాలన్నింటినీ నకులుడు కూడా ఓడించేసి అక్కడ ఉండే ధనాన్ని అంతటిని తీసుకొస్తాడు. అంటే పశ్చిమంన మనం చెప్పాలి అని అంటే ద్వారక కూడా ఉంది. కృష్ణుడు కూడా వీళ్ళందరికీ సకుడే కాబట్టి కృష్ణుడు కూడా ఏమనుకోకుండా ఎంతో కప్పం అయితే ఇస్తాడనమాట. వాటన్నిటిని తీసుకొని వచ్చేస్తాడు. దాని తర్వాత ఏమవుతుందని అంటే సహదేవుడు దక్షిణం వైపు అయితే వెళ్తాడు అనమాట. ఈ దక్షిణం వైపు వచ్చినప్పుడు మన ఆంధ్ర కూడా మెన్షన్ చేస్తుంది. దాంతోపాటు కళింగ, ఇలా ఎన్నో రాజ్యాలు అయితే మెన్షన్ చేస్తున్నాయి అనమాట. సో వాటన్నిటిని జయించేసేసి ఇంకా చెప్పాలి అని అంటే శ్రీలంక గురించి అంటే విభీషణుడు కూడా ఇచ్చాడు అన్నట్లుగా కూడా మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఈ డబ్బునంతటిని తీసుకొని వచ్చేసేసి తిని కూడా వెళ్తాడు అనమాట. సో ఎంత అంటే ఎంతో ధనరాశం అయితే వచ్చా, అంటే ఎలా అంటే ధనరాశులు మొత్తం ఎటు చూసినా ధనమే ఉంటుంది అనమాట, రత్నాలు అన్నీ. సో దాని తర్వాత రాజసూయ యాగం అయితే ప్రారంభిస్తాడు అనమాట. అందరూ రాజులను అయితే పిలుస్తారు. అందరూ రాజులు అయితే వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటారనమాట. రాజసూయ యాగం గొప్పగా జరుగుతుంది. అన్ని రకాల దానాలు, ఈ పక్క తినడానికి ఎంత తిన్నా కానీ మిగిలిపోయేంత ఇదంతా చేస్తారనమాట. సో రాజసూయ యాగం అయితే అయిపోతుంది, అంటే ఆల్మోస్ట్ అయిపోయి లాస్ట్ దశకు వస్తుంది అనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళందరూ విచ్చేసిన అతిథులకి సత్కరించాలన్నమాట. సో అంటే ఎలా అంటే వాళ్ళకి పాదాలు గడిగి ఇవంతా ఉంటుంది చూడండి. సో అది చేయాలన్నమాట. సో ఫస్ట్ ఎవరిని సత్కరించాలి అన్నట్లు ఈ చిన్న గొడవ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు భీష్ముడు ఏం చెప్తాడు అని అంటే నా ఉద్దేశం ప్రకారం కృష్ణుడికి ఈ ప్రథమ పూజ అంటే ఎలా అంటే ఈ ఫస్ట్ మీరు ఆరాధించే ఈ కైండ్ ఆఫ్ కృష్ణుడికి దొరకాలి అన్నట్లుగా అయితే చెప్తాడనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే అందరూ దానికి అంగీకరిస్తారు, ఎందుకంటే కృష్ణుడు గొప్పే కాబట్టి, నారాయణుడే కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలుసు. భీష్ముడికి అయితే ఇంకా బాగా తెలుసు. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మనందరికీ తెలుసు శిశుపాలుడు. సో శిశుపాలుడు ఏంటి అని అంటే తనకి నచ్చదనమాట. ఎందుకు నచ్చదు అంటే వాళ్ళిద్దరికి ఎందుకు పడదు అని అంటే నేను మీకు శిశుపాలుడి స్టోరీ గురించి అయితే చెప్తా. శిశుపాలుడు అంట పుట్టినప్పుడే 3 కళ్ళతో 4 చేతులతో అయితే పుడతాడనమాట. పుట్టిన తర్వాత ఆకాశవాణి కూడా చెప్తుంది అనమాట, తిని చాలా గొప్ప యోధుడు అయితే అవుతాడు అన్నట్టుగా చెప్తుంది అనమాట. దాని తర్వాత వాళ్ళమ్మ ఉండకుండా ఏం చేస్తుందనంటే నా పుత్రుడి చావు ఎవరి చేతిలో ఉందో కూడా చెప్పు అన్నట్టుగా అయితే ఆకాశవాణిని అడుగుతుంది. అప్పుడు ఆకాశవాణి ఏం చెప్తుంది అంటే ఎవరి ఒడిలోకి వెళ్ళిన తర్వాత తన 3వ కన్ను
తన 2 చేతులు పోతాయో అతని చేతిలోనే వాళ్ళ చావు ఉంటుంది అన్నట్లయితే చెప్తాడనమాట. దాని తర్వాత ఆమె ఏం చేస్తుంది అంటే చావు విషయం తెలిసిపోయింది, ఎవరి చేతిలో చేస్తాడని చెప్పి ఇంకా తెలియకుండా ఆతృత వచ్చేస్తుంది కదా, మనం వదులుకోవాలన్నమాట. ఎంత వరకు ఉంటుంది అంతవరకు ట్రై చేస్తాం, ఎవరా 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 అన్నట్లు. సో ఆమె కూడా అలాగే చేస్తుంది, అందరినీ తీసుకొచ్చి అందరూ ఒడిలో కూర్చోబెడుతుంది అనమాట, ఎవరిని, శిశుపాలుని. కానీ ఎవరి చేతిలో కూడా అయిపోవు. లాస్ట్లో ఏమవుతుంది అంటే శిశుపాలుడు వాళ్ళ అమ్మ వీళ్ళకి వచ్చి మేనత్ అనమాట, ఓకేనా. వీళ్ళిద్దరూ కూడా వస్తారు, వాళ్ళిద్దరూ వచ్చి ఎవరు బలరాముడు కృష్ణుడు వచ్చిన తర్వాత కృష్ణుడు ఒడిలో పెడతాది అనమాట. అలా కృష్ణుడు ఒడిలో పెట్టంగానే ఏమవుతుందంటే తన 3వ కన్ను పోతుంది, 2 చేతులు పోతాయి. సో అప్పటికి తెలిసిపోతుంది అనమాట వాళ్ళ అమ్మకి కృష్ణుడి చేతిలోనే ఇతను చావు ఉందని చెప్పి. అప్పుడు కృష్ణుడి దగ్గర ఒక వరం తీసుకుంటుంది, ఎవరు వాళ్ళ అంటే శిశుపాలుడు వాళ్ళ అమ్మ అనమాట. 100 తప్పుల వరకు క్షమించు కృష్ణ అని. సో చెప్తాడనమాట, ఎంత దారుణమైన తప్పులైనా చేసినా సరే 100 తప్పుల వరకు నేను శిశుపాలుని క్షమిస్తాను అన్నట్లుగా అయితే కృష్ణుడు మాట ఇస్తాడు, ఓకేనా. ఆ మాట అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ మాట ఉంది కాబట్టి శిశుపాలుడికి ఏమవుతుంది అంటే కృష్ణుడు చేతిలోనే తన చేతులు పోయాయి, కృష్ణుడి చేతిలోనే చాలా చావు ఉంది అన్నప్పుడు ఏమవుతుంది, తెలియకుండా వైరం వస్తుంది కదా. సో ఇలా కృష్ణుడిని ఫస్ట్ పూజిస్తున్నారు అన్నట్టు తెలియగానే శిశుపాలుడు లేస్తాడు అనమాట. వాడు అసలు రాజే కాదు, వాడిని ఎందుకు మీరు ఇదన్నీ చేస్తున్నారు, మీరు ఇంత తెలివి తక్కువ అనుకోలేదు, మీరు ఎంతో శూరులు వీరులు, అలాంటిది అసలు రాజు కాని వాడిని ఎందుకు తీస్తాడు, వాడు ఒక గొల్లవాడు, అది ఇది అని చెప్పి నానా బూతులు అయితే తిడతాడు అనమాట. అంటే ఇండైరెక్ట్గా అంటే ఈ రకమైనవన్నీ తిడతాడు అనమాట. అలా ఇలా అన్నట్టుగా అన్ని రకాలుగా అయితే తిడతాడు అనమాట. దాని తర్వాత ఏం చేస్తాడంటే యుధిష్ఠిరుని కొద్దిసేపు తిడతాడు, నువ్వు ఎలా ఇస్తున్నావు అని చెప్పి. అర్జునుడిని భీముడిని తిడతాడు అనమాట. దాని తర్వాత ఎవరు భీష్ముడిని తిడతాడు, నీకన్నా బుద్ధి లేదా, కనీసం నువ్వు ఎలా చెప్తావో, అసలు అతను రాజే కాదు, అలాంటిది రాజులకు మాత్రమే ఇది చేయాలి, అసలు అతను రాజు కానప్పుడు అతనికి ఎందుకు ఇస్తారు ఇవన్నీ, అతను ఒక గొల్లవాడు, అది ఇది అన్నట్లుగా దారుణంగా అయితే తిడతాడు అనమాట. దాని తర్వాత ఏంటంటే ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడికి భీముడికి చాలా కోపం వస్తుంది. వాళ్ళిద్దరూ వస్తున్నప్పుడు ఏం చేస్తారు అని అంటే మా భీష్ముడు అడ్డుకుంటాడు అనమాట. అడ్డుకొని మీరు ఎందుకు నాయన తొందరపడుతున్నారు, తనకు ఒక వరం ఉంది, 100 తప్పుల వరకు కృష్ణుడు కూడా తనని ఏమీ చేయడు, మీరు వెయిట్ చేయండి, మీరే చూడండి ఏం జరుగుతుందో అన్నట్లుగా చెప్తాడు అనమాట. తను ఇంకా ఆ మాటలన్నీ మళ్ళీ శిశుపాలుడు వింటాడు. అంటే నా చేతిలో అంటే అతని చేతిలోనే నా చావు ఉందని చెప్పి నువ్వేదో అనుకుంటున్నావు, అతను నన్నేం చేయగలడు, అది ఇది అని చెప్పి మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేస్తాడు అనమాట కృష్ణుడిని. ఎలా అంటే కంసుడిని చంపేశాడు, కంసుడి అన్నం తిన్నాడు వీడు, కంసుడిని చంపేశాడు, ఇలా ఎంతో మందిని చంపేశాడు. అంటే ఎలా అంటే గోవర్ధన పర్వతాన్ని ఇలా చేతి మీద ఎత్తాడు అన్నట్లుగా అందరూ అనుకుంటారు. నేనేమనుకుంటానంటే దాని మీద కూర్చొని తిన్నవాడు వీడు, అంటే ఎలా అంటే కడుపు నిండా తిని కూర్చొనేటోడు వీడు, ఇతనికి యుద్ధం చేసేది రాదు, రాజు కాదు, ఏమి కాదు అన్నట్లు ఇంకా నానా మాటలు తిడుతూనే ఉంటాడు అనమాట. అది చాలానే రాసి పెట్టింది బుక్లో, ఓకేనా. అంత తిడుతూ అయితే ఉంటాడు అనమాట. కృష్ణుడు ఎలా అంటే భరిస్తూ 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 ఉంటాడనమాట, తప్పులన్నీ కౌంట్ చేసుకుంటూ. దాని తర్వాత ఏమవుతుంది అంటే లాస్ట్ తప్పుకు వచ్చేసిన తర్వాత ఇంకా అర్థమైపోతుంది అనమాట శిశుపాలుడు కూడా. ఆ దాంట్లోనే పడిపోయి ఏం చేస్తాడు అంటే తెలియకుండానే మళ్ళీ ఇంకొక తప్పు చేస్తాడు. నువ్వే కానీ అంటే వాళ్ళ అమ్మ మాట ఇచ్చిన దాని ప్రకారం నువ్వు నన్ను చంపట్లేదని నువ్వు ఫీల్ అయిపోతుంటే అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు నాతో డైరెక్ట్గా వచ్చి యుద్ధం చేయొచ్చు అది అన్నట్లుగా మళ్ళీ తిడతాడు అనమాట. సో 100 తప్పు అయిపోగానే తను అలా తిడుతూ ఉంటాడు, తెలియకుండా తల కింద పడిపోద్ది. ఏం జరిగిందా అందరూ షాక్లోకి ఉంటారు. ఒక్కసారి ఏం జరిగిందా అని అలా చూస్తే చక్రం తిరుగుతూ, సుదర్శన చక్రం తిరుగుతూ ముందుకెళ్ళిపోయి మళ్ళీ ఫాస్ట్గా వచ్చి శ్రీకృష్ణుడి చేతిలోకి అయితే వస్తుంది అనమాట. ఏం జరిగింది అని చూస్తే శ్రీకృష్ణుడు కళ్ళంతా ఎర్రగా చూసేసి కోపంతో తన సుదర్శన చక్రాన్ని అయితే వదిలాడు. అంటే ఎలా అంటే నిన్ను చంపేస్తా చూడు అన్నగా వదిలేసాడు అనమాట. సో అది వెళ్ళి తనని తల ఇక్కడ వరకు తీసేసేసి దాని తర్వాత వచ్చి మళ్ళీ తన చేతిలోకి అయితే వచ్చేస్తాడు అనమాట. సో అలా ఏమవుతుందని అంటే శిశుపాలుడు ఆ సిచ్యువేషన్లో అయితే చనిపోతాడు అనమాట. సో దాని తర్వాత అంటే ఎలా అంటే శిశుపాలుడు ఏం చేస్తాడంటే అంతకు ముందంతా వీళ్ళందరి మీద యుద్ధం చేయడానికి కొంతమంది రాజులను కూడా చేసుకుంటూ ఉంటాడు. అక్కడే ఉండే రాజుల్ని మీరు ఎలా ఒప్పుకుంటారో, కృష్ణుడికి ఫస్ట్ ఇలా చేస్తుంటే మీకేం సిగ్గులేదా, మీరన్న రాజులు కదా అది అని చెప్పి వీళ్ళందరినీ తీసుకుంటాడు అనమాట. వాళ్ళందరూ శిశుపాలుడు తల అలా పడంగానే అందరూ ఎలపాటితో వెళ్ళిపోతారు అనమాట దూరంగా. అంటే అలాంటి దృశ్యం చూసిన తర్వాత సో దాని తర్వాత ఏమవుతుందంటే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంతా అయిపోతుంది, రాజశివ యాగం కూడా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే నారద మహాముని అంటే వెళ్తూ అంటే మిగతా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వెళ్తూ ఒకటి చెప్తారనమాట. అలాగే నారద మహాముని కూడా చెప్తాడు, జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ నుంచి నువ్వు గొప్ప యుద్ధం రాబోతుంది అన్నట్లుగా అయితే ఒక చిన్న హింట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట. ధర్మరాజుకి ఏం అర్థం కాదు, ఎందుకు ఇలా చేశాడు అన్నట్లుగా ఆలోచిస్తూ ఉండి వేదవ్యాసుడు ఉంటాడు చూడండి, వేదవ్యాసుడిని అయితే పిలుస్తాడు అనమాట. వేదవ్యాసుడు వచ్చిన తర్వాత వేదవ్యాసుడిని అడుగుతాడు, ఇలాగా నారద మహాముని కొంచెం చెప్పనట్టు ఒక యుద్ధం గురించి అంత నష్టం గురించి చెప్తున్నాడు, ఏంటి మీరు మాకు సెలవు ఇవ్వండి అన్నట్లు అడిగినప్పుడు అప్పుడు చెప్తాడనమాట వేదవ్యాసుడు, ఇక్కడ నుండి సరిగ్గా 13 సంవత్సరాల తర్వాత ఒక మహాయుద్ధం మొదలు కావచ్చు. ఆ మహాయుద్ధంలో అర్జునుడి భీముడి యొక్క కోపానికి ఎన్నో రాజవంశాలు, ఎంతో మంది రాజులు, ఎంతో సైన్యం మొత్తం మట్టి కొట్టుకుపోతుంది అనే విషయాన్ని వచ్చేసేసి
విషయాన్ని వచ్చేసేసి ధర్మరాజు చెప్తాడు అనమాట, ఎవరు వేదవ్యాసుడు. సో ఇదంతా చెప్పిన తర్వాత అంటే ఇంకో నుంచి 13 సంవత్సరాల తర్వాత గొప్ప యుద్ధం రాబోతుంది, ఆ యుద్ధంలో మొత్తం చనిపోతారు, అంటే భీమార్జునుల కోపానికి వీళ్ళందరూ బలైపోతారు అన్నట్లుగా అయితే చెప్తున్నాడు అనమాట. సో ఈ మాటలన్నీ విన్న తర్వాత ఏమవుతుంది అంటే ధర్మరాజుకి తెలియకుండా ఒక భయం వస్తుంది, అంటే మా వల్లనే ఏదైనా జరుగుతుందా, ఇంకో నుంచి నేను ఈ వచ్చే 13 సంవత్సరాలు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరితోనూ వైరం పెట్టుకోకుండా ఉండాలి, ఎవరితోనూ అంటే ఎలా అంటే ఈ ఫ్రెండ్షిప్ బాండ్ పోకుండా ఉండేలాగైతే చూసుకోవాలి అన్నట్లుగా ఇదంతా అనుకుంటూ ఉంటాడు అనమాట. కానీ విధి ఎప్పటికీ మారదు, ఆ రాసి పెట్టుండేసి జరగాల్సిందే. ఏమవుతుంది అని అంటే శకుని దుర్యోధనుడు మాత్రం అందరూ రాజ్యాలలో ఉండే రాజులు వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మాత్రం ఆ ఇంద్రప్రస్థం అంటే ఎలా అంటే ఆ మయసభలోనే ఉంటారు అనమాట. సో ఎందుకుంటారు, దాని తర్వాత ఏం జరుగుతుంది మనందరికీ తెలుసు. ఖచ్చితంగా 13 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది కూడా మనకు తెలుసు. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో అయితే చెప్పుకుంటూ వద్దాం. జై శ్రీరామ్ అందరికీ. థ్యాంక్ యూ ఆల్. బై.